హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక మిక్స్ అండ్ మ్యాచ్ హాల్ అండి. ఇందులో కొన్ని కుర్తీస్ అండ్ దుప్పటాస్ నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను. అవన్నీ నేను ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేశాను అనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీటిలో అన్నిటివి నా దగ్గర లింక్స్ లేవండి. ఐ థింక్ 1 or 2 ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. అండ్ కొన్ని కుర్తీస్ అయితే ఆన్లైన్ కుర్తీస్, మిగిలిన అన్ని కూడా ఆఫ్లైనే, నేను షాప్లో తీసుకున్నవి. అండ్ కొన్ని దుప్పటాస్ అయితే ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో అవన్నీ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే చాలా మంది అడుగుతున్నారండి మిక్స్ అండ్ మ్యాచ్ హాల్స్ చేయమని చెప్పి. సో ఈ మిక్స్ అండ్ మ్యాచ్ హాల్స్ చేస్తే మీకు యూజ్ అవుతుంది, మీకు ఒక ఐడియా వస్తుంది నేను ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటున్నాను, అండ్ మీకు కూడా ఏదైనా మీ దగ్గర ఉన్న వాటిని ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవాలని చెప్పి ఒక ఐడియా వస్తుందని అంతే. అండ్ వీటితో పాటు ఒక డ్రెస్ చూపిస్తానండి. ఆ డ్రెస్ ఏంటంటే నేను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి తెప్పించాను, సకురా బొటిక్. ఆల్రెడీ నేను చెప్పాను కదండి, నేను ఏ సెల్లర్ దగ్గర ఫస్ట్ డీల్ చేసేటప్పుడు మేము తెప్పించుకొని క్వాలిటీ అది నచ్చి ఆ సెల్లర్ జెన్యున్గా పంపిస్తున్నాడా లేదా అదంతా చెక్ చేసుకున్నాక మాత్రమే మేము ఆ సెల్లర్కి సంబంధించినవన్నీ మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో అప్డేట్ చేస్తాము, ఒకవేళ రీసెల్లింగ్ ప్రోడక్ట్ అయితేనే. సో అట్లా ట్రై చేస్తూ నేను ఒక డ్రెస్ తెప్పించానండి, రెడీమేడ్ డ్రెస్ అండ్ దుప్పట, ఐ మీన్ కుర్తీ అండ్ దుప్పట. సో ఆ సెట్ కూడా ఇవాళ ఈ వీడియోలో షేర్ చేస్తాను, సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది కదండి, పిక్లో ఎలా ఉంటుంది, పోస్ట్ చేసినప్పుడు బయటకు వచ్చాక ఎలా ఉంటాయి ఆ డ్రెస్సెస్ అని మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఫస్ట్ నా బొటిక్లో తీసుకున్న డ్రెస్ షేర్ చేస్తాను. సో ఇది అండి డ్రెస్, నేను నా బొటిక్లో తీసుకునింది. ఇట్లా మస్లిన్ కుర్తీ అండ్ ఆర్గాన్జా దుప్పట. ఇప్పుడు చాలా ట్రెండ్లో ఉన్నాయండి ఇవి, చాలా ఎక్కువ చాలా ట్రెండ్లో ఉన్నాయి. ఇన్స్టా పేజెస్, షాపింగ్స్లోని చాలా ఎక్కువ సెల్ చేస్తున్నారు ఇవి. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇట్లా ఉందండి కుర్తీ. ఇది వచ్చేసి మస్లిన్ క్లాత్, సాఫ్ట్ మస్లిన్ మనకి. అండ్ నాకైతే స్లైట్ కలర్ వేరియేషన్ వచ్చిందండి, లైక్ పిక్లో ఉన్న దానికన్నా కొంచెం లైట్గా ఉంది ఇది. అండ్ అది కామన్ అండి, నా పేజ్లోనే కాదు ఏ ఇన్స్టా పేజ్లో ఉన్నా ఎక్కడన్నా సరే కూడా స్లైట్ వేరియేషన్ అనేది వస్తుంది మనకి కలర్. బికాస్ స్క్రీన్ రిజల్యూషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ప్రతి ఫోన్ది స్క్రీన్ రిజల్యూషన్ ఒకలా ఉండదండి. సో స్లైట్ కలర్ వేరియేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీరు వెరీ పర్టికులర్ అబౌట్ ది కలర్ అంటే కొంచెం థింక్ ట్వైస్ బిఫోర్ బయింగ్ అండి, బికాజ్ ఎగ్జాక్ట్ కలర్ అయితే రాదు. అలా అని చెప్పి ఖచ్చితంగా ఎగ్జాక్ట్ కలర్ రాదని కాదు, కొన్ని కేసెస్లో అండ్ కొన్ని కలర్స్ ఏంటంటే డిఫరెంట్ స్క్రీన్ రిజల్యూషన్ బట్టి డిపెండ్ అయ్యి ఆ కలర్ వస్తూ ఉంటుంది, స్లైట్ వేరియేషన్ వస్తుందండి. ఒకవేళ మీరు ఓకే ఆ వేరియేషన్ కనుక్కుని సిద్ధపడితే తీసుకోండి, లేకపోతే జస్ట్ థింక్ ట్వైస్ బిఫోర్ పర్చేసింగ్. సో ఇది వచ్చేసి కుర్తీ అండి, అండ్ ఇది మస్లిన్ కుర్తీ. క్లాత్ చాలా బాగుందండి, చాలా సాఫ్ట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా ఉంది. అండ్ కొంచెం ఏంటంటే ఇట్లా మనకి స్లబ్ టైప్లో వస్తుంది. ప్యూర్ మస్లిన్ అయితే ఇట్లా స్లబ్ టైప్లో ఈ లైన్స్ అవి ఉండకుండా స్మూత్ ఫినిష్ వస్తుందండి. కానీ ఇది ప్యూర్ మస్లిన్స్ అంటే చాలా ప్రైస్ ఉంటాయి. ఇది కొంచెం ప్యూర్ మస్లిన్ కన్నా కింద క్వాలిటీ కాబట్టి మనకి ఇట్లా ఈ లైన్స్ అయితే కొంచెం ఫినిష్ అండ్ స్మూత్గా లేకపోవడం అయితే కామన్ అండి మనకి. లేకపోతే చాలా బాగుంది అసలు ఈ ప్రైస్కి, బిలో 2000 రూపీస్కి ఇలాంటి సెట్ అంటే చాలా బాగుంది. సెమీ పార్టీ వేర్కి సూట్ అయ్యేలా ఉన్నాయి. సో దీని చుట్టూ ఏంటంటే మనకి ఇలా వర్క్ వచ్చింది, పర్ల్స్ అండ్ ఇలా గొట్టాలతో మొత్తం వర్క్ వచ్చిందండి నెక్ చుట్టూరా సింపుల్ గాని. మిగిలిన కుర్తీ అంతా ప్లెయిన్ మనకి స్ట్రైట్ కట్ కుర్తీ అండి. అండ్ దీనికి స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. అండ్ దీనికి లోపల మనకి లైనింగ్ వచ్చింది, కాటన్ లైనింగ్ వచ్చింది మనకి. అండ్ ఇది వచ్చేసి నేను సైజ్ 38లో తీసుకున్నాను. అండ్ సైజ్ 38లో కూడా దొరకడం వెరీ రేర్ అండి. 38 అంటే స్మాల్ సైజ్, నాకు లూజ్ అయింది 38, బట్ కంఫర్టబుల్గా ఉంది. చూడ్డానికి ఏమి మరీ అంత లూజ్ అయిపోయినట్టు అండ్ అంత ఆక్వర్డ్గా అయితే ఏం లేదండి. 38 స్మాల్ ఇస్ లైక్ కంఫర్టబుల్ సైజ్. నాకు 38లో తక్కువ వస్తాయండి ఇట్లాంటి టైప్ సెట్స్, ఎక్కువ మనకి లార్జ్ సైజ్ నుంచి ఆర్ లేకపోతే 40 సైజ్ మీడియం సైజ్ నుంచి వస్తాయి. సో ఇది వచ్చేసి టాప్. అండ్ దీనికి ఆర్గాన్జా దుప్పటా వచ్చింది మనకి. ఈ దుప్పటా ఏంటంటే మనకి నార్మల్గా వచ్చే దుప్పటాస్ అంతా విత్ రావండి, లైక్ విత్ ఇంతే వస్తుంది మనకి దుప్పటాది. బట్ నాకైతే అంత ఆక్వర్డ్గా ఏం అనిపించలేదండి, సరిపోయింది విత్. అండ్ లెంత్ వచ్చి మనకి 2.5 మీటర్స్ వరకు వస్తుంది. అండ్ వన్ సైడ్ వచ్చేసి మనకి ఇట్లా వర్క్ వచ్చింది, సేమ్ మనకి కుర్తీ పైన ఎట్లా అయితే వచ్చిందో అట్లా వన్ సైడ్ దుప్పటాకి మొత్తం ఫుల్ లెంత్లో మనకి వర్క్ వచ్చింది. అండ్ ఇంకో సైడ్ వచ్చేసి ప్లెయిన్ అండి, ఏమీ వర్క్ రాదు. ఇట్లా రాకపోవడమే కంఫర్టబుల్, బికాజ్ మనం ఈ దుప్పటాం కానీ ఇలా నెక్ అది వేసుకునేటప్పుడు ఇక్కడ వర్క్ ఉంటే ఇక్కడ అంతా ఇరిటేటింగ్ అనిపిస్తుంది, గుచ్చుకుంటూ ఉంటుంది. సో ఇట్లా వన్ సైడ్ వర్క్ ఉంటేనే కంఫర్టబుల్ మనకి. సో ఇది వచ్చేసి దుప్పటా.
సో ఈ ఫేస్ వాష్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి మనకి ఆలో బార్బిడెన్సిస్ లీఫ్ ఎక్స్ట్రాక్ట్, హైలరానిక్ యాసిడ్, ప్రో విటమిన్ B5. ఆలో బార్బిడెన్సిస్ అంటే అది వచ్చేసి ఒక స్పీషీ ఆఫ్ ఆలోవీరా అండి. ఈ ఆలోవీరాలో మనకి మోర్ దెన్ 400 స్పీషీస్ ఉంటాయి. అందులో మోస్ట్ కామన్ వచ్చేసి ఆలో బార్బిడెన్సిస్, అండ్ ఇది ఎక్కువ స్కిన్కి యూజ్ చేస్తారండి. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఆలోవీరా మన స్కిన్కి యూజ్ చేయడం వల్ల. సన్ బర్న్ తగ్గిస్తుంది, లేకపోతే ఎలాంటి ఇరిటేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ లాంటివి కానీ ఉన్నా కూడా అది తగ్గించడానికి హెల్ప్ చేస్తుందండి ఆలోవీరా. అండ్ యాక్నీ ప్రాబ్లమ్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆలోవీరా. అండ్ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది ఆలోవీరా మనం ఫేస్కి కానీ రెగ్యులర్గా అప్లై చేయడం వల్ల. అండ్ ఇందులో నెక్స్ట్ వచ్చేసి హైలరానిక్ యాసిడ్ ఉంది. హైలరానిక్ యాసిడ్ అంటే న్యాచురల్గానే మన స్కిన్లో ప్రొడ్యూస్ అవుతూ ఉంటుందండి. ఈ హైలరానిక్ యాసిడ్ మన స్కిన్లోని అండ్ మన ఐస్లోని ఆ హైలరానిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అదేంటంటే మన స్కిన్ని మాయిస్ట్గా ఎలాస్టిసిటీగా యూత్ఫుల్గా ఉంచడానికి హెల్ప్ చేస్తుంది ఈ హైలరానిక్ యాసిడ్ అనేది. సో ఇందులో ఆ హైలరానిక్ యాసిడ్ కూడా ఉంది మనకి ఈ ఫేస్ వాష్ లోని. అండ్ ప్రో విటమిన్ B5 కూడా ఉండడం వల్ల ఏంటంటే ఈ ప్రో విటమిన్ B5 కూడా మన స్కిన్ ని హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. మన స్కిన్ చాలా స్మూత్ అండ్ హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తుందండి. అండ్ దాంతో పాటు ఈ ప్రో విటమిన్ B5 ఏంటంటే మన స్కిన్ పైన యాక్నీ ప్రాబ్లం ఉంటే ఆ యాక్నీ ప్రాబ్లమ్ ని కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. చాలా మంచి బెనిఫిట్ ఉంటుందండి ఈ ప్రో విటమిన్ B5 వల్ల. యాక్నీ ప్రాబ్లం చాలా బాగా రెడ్యూస్ అవుతుంది. అండ్ ఈ వావ్ ప్రొడక్ట్స్ అన్ని కూడా న్యాచురల్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ తో తయారు చేస్తారండి. ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కానీ పెరబిన్, సిలికాన్, సల్ఫేట్స్ ఆర్ ఆర్టిఫిషియల్ కలర్స్ ఏది కూడా యాడ్ చేయరు. అండ్ ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా డర్మటాలజికలీ టెస్టెడ్ అండి ఈ వావ్ ప్రొడక్ట్స్. అండ్ ప్రతి వావ్ ప్రోడక్ట్ పైన మనకి ఇట్లా QR కోడ్ అనేది ఉంటుంది. ఈ QR కోడ్ని కానీ మనం స్కాన్ చేసుకుంటే ఈ ప్రోడక్ట్ ఆథెంటికేటెడా కాదా అనేది మనకు తెలుస్తుందండి. ఈ వావ్ ప్రొడక్ట్స్కి ఏంటంటే స్పెషల్ వెబ్సైట్ ఉంది, ఎక్స్క్లూజివ్ వెబ్సైట్ వావ్ ప్రొడక్ట్స్కి. మీరు కావాలంటే ఈ ప్రొడక్ట్స్ అన్ని అక్కడ పర్చేస్ చేసుకోవచ్చు, ఆర్ లేకపోతే అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయండి ఈ ప్రొడక్ట్స్. కమింగ్ టు ద ప్యాకేజింగ్, ఇట్లా ట్యూబ్ స్టైల్ బాటిల్లో వస్తుందండి మనకి ఈ ఆలోవెరా ఫేస్ వాష్. ఇట్లా గ్రీన్ కలర్ బాటిల్లో వస్తుంది. వెరీ ట్రావెల్ ఫ్రెండ్లీ అండి, చాలా ఈజీగా ఉంటుంది ట్రావెలింగ్ అప్పుడు అది తీసుకెళ్ళడానికి. సో కమింగ్ టు ద ఫేస్ వాష్, మనకి ఇట్లా ట్రాన్స్పరెంట్ జెల్ ఫామ్లో వస్తుందండి. మరీ ఆలోవెరా జెల్ ఉన్నంత థిక్గా కాకుండా ఇట్లా జెల్ ఫామ్లో వస్తుంది. సో మనం ఫేస్ అంతా వెట్ చేసుకొని జెంటిల్గా ఈ ఫేస్ వాష్ని మనం మొత్తం మన ఫేస్ అంతా జెంటిల్గా అప్లై చేసుకొని వాష్ చేసేసుకోవడమే. సో ఫేస్ వాష్ చేసుకున్నాక ఇలా చాలా మంచి ఫ్రెష్ లుక్ వస్తుందండి. ఈ ఫేస్ వాష్ చేసుకున్నాక ఫేస్ ఏమి మరీ డ్రై అయిపోవట్లేదు, అలానే ఆయిలీ ఫీల్ కూడా ఏం లేదు ఫేస్ వాష్ చేసుకున్నాకని. అన్ని స్కిన్ టైప్స్ కి సూటబుల్ అండి ఆలోవెరా. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్ అండి నేను మిక్స్ అండ్ మ్యాచ్ చేసింది. సో ఇదేంటంటే కాంతా వర్క్ దుప్పటా. ఇది నేను ఒక ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. సెమీ టసర్ క్లాత్ అండి ఇది. సెమీ టసర్ పైన మనకి ఇట్లాగా ఫుల్ కాంతా వర్క్ అండ్ ముద్ద కుట్టు అంటారు కదా, ఇట్లా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చిందండి మొత్తం దుప్పటా అంతాని. ఇట్లా డిఫరెంట్ మోటివ్స్ వస్తాయి, ఇట్లా దాండియా చేసినట్టు అండ్ ఇలా మొత్తం ఫ్లవర్స్ వచ్చి అట్లా మొత్తం వర్క్ వస్తుంది దుప్పటా అంతాని. అండ్ ఇది వచ్చేసి సెమీ టసర్ దుప్పటా అండి, ప్యూర్ టసర్ కాదు, కొంచెం సెమీ టసర్లో వస్తుంది మనకి. సో దుప్పటా అంతా ఇట్లా ఫుల్ వర్క్ వచ్చి బార్డర్లో ఏంటంటే మనకి ఇట్లా మిర్రర్స్ వస్తాయి దుప్పటాకి. సో ఇది వచ్చేసి దుప్పటా. దీనికి ఏంటంటే నేను ఇట్లా బ్లాక్ కలర్లో క్లాత్ తీసుకొని దానిపైన ఇలా సింపుల్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేయించానండి. ఇది వచ్చేసి కొంచెం స్లబ్ కాటన్ టైప్లో వస్తుంది మనకి. స్లబ్ అంటే ఏం లేదండి, ఇట్లా మనకి ఫినిష్ కంప్లీట్ నీట్ సాఫ్ట్ ఫినిష్ రాకుండా మనకి ఇట్లా ఫైన్ లైన్స్ తెలుస్తూ ఉంటాయి, కనపడుతున్నాయండి ఇక్కడ ఇలా ఫైన్ లైన్స్. అట్లా ఫైన్ లైన్స్ వచ్చిన వాటిని స్లబ్ క్లాత్స్ అంటాము. కొంచెం ఏంటంటే ఇవి ప్యూర్ క్వాలిటీ కాదండి, ఒరిజినల్స్ కాదు, కొంచెం ఇమిటేషన్ టైప్లో వచ్చినప్పుడు మనకి ఇలా స్లబ్ వస్తుంది. అట్లానే ఏమి ఆక్వర్డ్గా ఉంటాయి, చిరాగ్గా ఉంటాయో లేకపోతే క్వాలిటీ బాగోదని కాదు, బట్ స్లబ్స్ అంటే అట్లా అన్ఫినిష్డ్గానే వస్తాయి మనకి, కొంచెం రా సిల్క్ స్టైల్లో అట్లా అనిపిస్తాయి మనకి. సో ఇట్లా బ్లాక్ కలర్ది 2 మీటర్స్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ చేయించానండి నేను. ఎందుకంటే దీనిపైన అంతా ఇట్లా డిఫరెంట్ కలర్స్లో ఫ్లవర్స్ మిర్రర్స్ వచ్చాయి కాబట్టి ఇట్లా సింపుల్గా వర్క్ చేయించాను. ఊరికే నెక్ దగ్గర మటుకు ఇట్లా ఒక సింపుల్ది చేయించాను. ఇది మిషన్ ఎంబ్రాయిడరీ అండి, హ్యాండ్ ఎంబ్రాయిడరీ కాదు ఇది. అండ్ దీనికి ఇట్లా పైపింగ్ వేయించాను. దుపట్టాలో మనకి ఇట్లా రెడ్ అండ్ ఆరెంజ్ డామినేటింగ్ ఉంది కాబట్టి నెక్ దగ్గర ఆరెంజ్ అండ్ ఇట్లా స్లీవ్స్కి రెడ్ కలర్ పైపింగ్ చేయించాను. సింపుల్ నెక్ డిజైన్ అండి దీనికి. సో ఇది వచ్చేసి ఫస్ట్ సెట్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ సెట్ అండి.
ఈ దుప్పటా నేను ఎగ్జిబిషన్ లో తీసుకున్నాను. ఈ దుప్పటా నేను ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి చూపించానండి నా దుప్పటా కలెక్షన్ వీడియోలోని. ఈ దుప్పటా ఏంటంటే మొత్తం మనకి ఒక సింగిల్ కలర్ లో ఉండకుండా ఇలా మల్టీ కలర్ లో ఉంటుంది. ఇలా డిఫరెంట్ పీసెస్ అన్ని అటాచ్ చేసి ఒక దుప్పటాలా చేశారండి ఇది. అండ్ దానిపైన మనకి ఇట్లా కాంతా స్టిచ్ వచ్చింది. సింపుల్ ఇలా కాంతా స్టిచ్ వచ్చింది లైన్స్ లాగా. ఇక్కడ మొత్తం అన్ని కలర్స్ ఉంటాయండి ఈ దుప్పటా పైన. సో ఎలాంటి డ్రెస్ పైన వేసుకున్నా సరే కూడా ఈజీగా మ్యాచ్ అయిపోతుంది ఇది. ఇన్ని కలర్స్ ఉండడం వల్ల ఏదో ఒక షేడ్ మిక్స్ అవుతుంది కాబట్టి. అండ్ ఇది వచ్చేసి 2 సైడ్ దుప్పటా అండి. బోత్ ద సైడ్స్ వేసుకోవచ్చు. వెనకాల ఏంటంటే మనకి ఇట్లా సింగిల్ కలర్ లో వస్తుంది. అండ్ దీనిపైన కూడా మనకి కాంతా వర్క్ వస్తుందండి. అంటే బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో వర్క్ అదే వస్తుంది, ఫ్రంట్ సైడ్ కూడా బోత్ ద సైడ్స్ అదే వర్క్ వస్తుంది మనకి. బట్ ఏంటంటే క్లాత్ డిఫరెంట్ గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ ఏంటంటే ఇలా డిఫరెంట్ క్లాత్స్ అన్ని అటాచ్ చేసినవి వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ మనకి ఇట్లా సింగిల్ కలర్ వస్తుందండి దుప్పటా అంతని. అండ్ దుప్పటాకి కిందిలా సింపుల్ టాజిల్స్ వస్తాయి. సో ఇది వచ్చేసి దుప్పటా. ఇది దేని మీద కన్నా మ్యాచ్ చేయొచ్చు. నేను జనరల్గా ఏంటంటే ఈ కుర్తీ పైన పేరప్ చేస్తానండి. బికాజ్ ఇందులో కలర్స్ అది ఎక్కువ ఉండి బ్రైట్గా ఉంది కాబట్టి ఇట్లా డల్ బేజ్ కలర్ మీద ఇట్లా డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ చేస్తే బాగా లుక్ వస్తుంది. అండ్ ఈ కుర్తీ పైన ఏంటంటే మనకి ఇక్కడ వర్క్ వచ్చి ఉంటుందండి. మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. మల్టిపుల్ కలర్స్లో ఉంటాయి. సో ఈ దుప్పటా మీద కూడా మల్టిపుల్ కలర్స్ ఉండడం వల్ల ఈజీగా మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది ఇది. సో కమింగ్ టు ద కుర్తీ, మనకి ఇది హై కాలర్ కుర్తీ వస్తుంది. అండ్ ఇలా మొత్తం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుందండి దీనికి. ఇక్కడ పైన అండ్ కింద మనకి మొత్తం ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వస్తుంది. అండ్ 3/4 స్లీవ్స్ వస్తాయి. అండ్ కింద వచ్చేసి కుర్తీకి ఇట్లా బార్డర్స్ వస్తుంది మనకి. ఇది కూడా నేను ఎక్కడో షాప్లోనే తీసుకున్నాను ఎప్పుడోని. సో ఇది వచ్చేసి లాస్ట్ సెట్.